ఎల్పిజి కథం అనేది అబద్ధం. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ షార్టేజ్ ఉందిరా నాయన అంటే బంగ్లాదేశ్కి 5,000 టన్నుల డీజిల్ పంపిస్తుంది భారత్. ఇదేంద్రా బాబు అర్థం కాక సగం మంది. రష్యా వచ్చేసి ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ షార్టేజ్ ఉందిరా నాయన అంటే ఈ టైంలో మనము యూరోప్కి ఆయిల్ పంపిస్తాం కదా ఎనర్జీ, దాన్ని బంద్ చేసే వేస్ ఏమైనా నాకు వెతుకుతుందో చెప్పురి అని చెప్పి వాళ్ళ గవర్నమెంట్కి ఆర్డర్ ఇచ్చిండు. దీని ఇంపాక్ట్ మనపైన ఏముంటుంది? ట్రంప్ వచ్చి యుద్ధం కథమైంది అంటాడు. ఇరాన్ వచ్చేసి ఇప్పుడు మేము చూపిస్తాం మీకు అసలు యుద్ధం ఎట్లుంటుంది అంటాడు. ట్రంప్ ఏమో అసలు ఇప్పటిదాకా చేయని అటాక్ ఈసారి మేము చేస్తామని చెప్తారు. ఇరాన్ ఏమో డ్రోన్ల మీద డ్రోన్లు పంపుతుంది. యుఎస్ మిలిటరీ బేస్లు ఏమో వాటిని న్యూట్రలైజ్ చేసే పనులు పడ్డాయి అలై కంట్రీస్ అన్ని కూడా. మరి యుద్ధం ఓడి గెలుస్తారు, ఏం జరుగుతుంది? ఇవన్నిటి పక్కెడితే రష్యా దగ్గర ఇరాన్ దగ్గర ఆయిల్ ఉంది, చైనా దగ్గర ఆబ్వియస్ గా సప్లై చైన్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, యూఎస్ దగ్గర టెక్నాలజీ ఉంది, క్లౌడ్ ఇవన్నీ. మరి ఇండియా దగ్గర ఏముంది? ఇవన్నీ ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఐఎమ్ రాజ్, వెల్కమ్ టు రాజ్ తెలుగు స్కూల్. గల్లీ నుంచి ఢిల్లీ వరకు, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు మీ చుట్టూ జరుగుతున్న అప్డేట్స్ ఏవైతే మీ లైఫ్ కి ఎఫెక్ట్ చేస్తాయో అవి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ మనం ఎల్పిజి షార్టేజ్ గురించి మాట్లాడుకుందాం. ఏడ చూడు ఎల్పిజి షార్టేజ్ ఉందని ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఎల్పిజి షార్టేజ్ ఉన్నది నిజం. మనము 60% ఆఫ్ ద ఎల్పిజి బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆ 60% కూడా 90% వచ్చే తవ్వ ఏదంటే ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్. ఆ తవ్వనే ఇప్పుడు బంజేరిగా చూసింది ఇరాన్. సో దానితో షార్టేజ్ ఉన్నమాట వాస్తవమే. బట్ దాని ఇంపాక్ట్ డైరెక్ట్ గా పడేది దేని మీద అంటే కమర్షియల్స్ పైన. అంటే రెస్టారెంట్స్ కావచ్చు, లేకపోతే ఈ సెగ్మెంట్స్ బయట నడుస్తున్నాయి కదా హోటల్స్ కావచ్చు, వాటికి ఫస్ట్ తగ్గిస్తారు. అండ్ డొమెస్టిక్ వరకు నిల్వలు ఉంటాయి. అంటే రప్పున ఇలా అయిపోగానే బంద్ అయిపోతున్నట్టు ఉండదు. ఒక 20-25 డేస్ కి సరిపోని నిల్వలు ఉన్నాయి. కాకపోతే కొంచెం చూసి వాడుకోవడం బెటర్, మరీ ప్యానిక్ అయిపోవడం కన్నా. అండ్ డొమెస్టిక్ సిలిండర్స్ ఆర్డర్ చేయాలన్నా కూడా కొంచెం టైం పడుతుంది కాబట్టి ప్లాన్ చేసుకోవాలంతే. ఒకవేళ అవసరం లేదు అంటే ఆల్టర్నేట్ ఆప్షన్ ఉందంటే ఎల్పిజి యూజ్ చేసే బదులు ఆల్టర్నేట్ ఆప్షన్ యూజ్ చేయడం బెటర్. ముందు జాగ్రత్త మనకే వస్తుంది, ఎక్కువ ప్యానిక్ అవ్వకుండా. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మనకు ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ షార్టేజ్ ఉంది, అంటే వరల్డ్ మొత్తం ఉంది, మనకని కాదు. సో ఇప్పుడు ఆ షార్టేజ్ కవర్ చేయాలి కాబట్టి మనం రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. బాగుంది. ఇప్పుడు ఈ టైం ఇది సరిపోదు అన్నట్టు మనం ఇప్పుడు బంగ్లాదేశ్ కి 5,000 టన్స్ డీజిల్ పంపిస్తున్నాం. ఇలా మన వాళ్ళకే సరిపోతా లేదని చెప్పి కొంతమంది అయితే ఏకంగా వాటర్ ట్యాంకర్లు తీసుకొని పోయారు నింపించుకోనికి. ఆ సిచ్యువేషన్ ఉంది. ఈవెన్ దో మనకు ఫ్యూయల్ ఉన్నా కూడా మనకు సరిపోయేంత లేదు, అంటే నిల్వలు సరిపోని లేవు. 25 డేస్ 30 డేస్ ఉండొచ్చు. బట్ ఈ టైంలో బంగ్లాదేశ్ కి ఎందుకు పంపిస్తుంది? అది కూడా 5,000 టన్స్. ఎట్లా అంటే మనకు బంగ్లాదేశ్ కి ఒక అగ్రిమెంట్ ఉంది. ఏంటంటే అది 1,80,000 టన్స్ ఆఫ్ ఫ్యూయల్ మనం వాళ్ళకి పంపిస్తామని చెప్పేసి. అది హ్యూమానిటేరియన్ కైండ్ కింద. ఇప్పుడు ఆల్రెడీ బంగ్లాదేశ్ లో ఏదైతే ఫ్యూయల్ షార్టేజెస్ నడుస్తున్నాయో దానికి ఇప్పుడు మనం ఆదుకుంటున్నట్టు అనమాట. ఆపదల ఒక సిచ్యువేషన్ ఏంటంటే అరే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని జర మంచిగా చూసుకోవాలి, మంచిగా పెట్టుకోవాలి, దానివల్ల మనకు పెద్ద ప్రాబ్లమ్స్ రావు అన్న ఈక్వేషన్ కరెక్టే. బట్ బంగ్లాదేశ్ ఎప్పుడు చూడు హిందువుల మీద అటాకులు చేయడం, లేదంటే ఏదో పుల్ వేయడం, ఇట్లాంటి పనులు చేస్తుంది. ఇలాంటి టైంలో మరి 5,000 టన్స్ పంపించడం కరెక్ట్ అంటారా? అండ్ దీనిపైన మీ ఒపీనియన్ ఏంది కామెంట్స్లో చెప్పండి. ఇంకా దీనిపైన నేను మిస్ చేస్తున్న ఏమైనా పర్స్పెక్టివ్ స్ట్రాటజీ ఏమైనా ఉందా అట్లున్నా చెప్పురి కామెంట్స్లో. ఈ షాకులు సరిపోవన్నట్టు మనం ఏ నుంచి అయితే క్రూడ్ ఆయిల్ తెచ్చుకుంటున్నాము రష్యా, ఇప్పుడు ఆ రష్యా ప్రెసిడెంట్ పుటిన్ ఏమని చెప్పిండంటే ఇప్పుడు మనం యూరోప్కి ఆయిల్ పంపిస్తున్నాం కదా, ఎనర్జీ సోర్స్ ఏదైతే పంపిస్తున్నామో అవి బంద్ చేయడానికి ఏమైనా రాష్ట్రాలు ఉన్నాయో వెతుకురి, లైక్ మనం యూరోప్కి బంద్ చేద్దాం ఫ్యూయల్ ఇవ్వడం అని చెప్తుంది. అండ్ ఆ ఫ్యూయల్ ఏదైతే ఉందో, ఆ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని ఏషియా వైపు డైవర్ట్ చేద్దాం అంటుంది. అంటే చైనా కావచ్చు, ఇండియా కావచ్చు, మనం తీసుకుందాం అని. ఇది బాగానే ఉంది ఒక రకంగా. ఇన్నికే గుడ్ న్యూస్. ఎందుకంటే వాళ్ళ దగ్గర అయితే ప్రొడక్షన్ అవుతుందో ఆ ప్రొడక్షన్ యూరోప్కి వెళ్ళడం ఆగిపోయిందంటే ఆబ్వియస్గా ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది, అంటే సప్లై ఎక్కువ ఉంటుంది. సో సప్లై ఎక్కువనప్పుడు మనం రేట్లు బెటర్గా నెగోషియేట్ చేసి ప్రైసెస్ తక్కువ ఇచ్చుకోవచ్చు. మనకు తక్కువ రేట్కి ఫ్యూయల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ పరంగా బాగుంది. బట్ యూరోప్ మొత్తానికి ఎంతైతే ఫ్యూయల్ రష్యా పంపిస్తుందో ఆ సప్లై చైన్ మొత్తాన్ని, అంటే ఆ సప్లై మొత్తాన్ని పర్చేస్ చేసే కెపాసిటీ అంతగానో చైనా చేయదు. అంత అవసరం లేదు దానికి, అండ్ మనకు అంత అవసరం లేదు. సో ఆబ్వియస్గా ఆ షార్టేజ్, అంటే ఆ రిమైనింగ్ ఫ్యూయల్ ఎక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయాలి అనేది రష్యా ఆలోచించాలి. అండ్ వాళ్ళకి వద్దన్నా నచ్చకపోయినా కొన్ని పార్ట్స్ ఆఫ్ యూరోప్కి మాత్రం వాళ్ళ క్రూడ్ ఆయిల్ పంపించాల్సి వస్తుంది. సిచ్యువేషన్ అట్లుంటుంది. బట్ ఎప్పుడైతే యూరోప్లో షార్టేజెస్ క్రియేట్ అవుతాయో వేరే కంట్రీస్ ఎక్కడి నుంచి అయితే ఇక యూరోప్ ఫ్యూయల్ పర్చేస్ చేయాలనో అక్కడ ప్రైజెస్ హైక్ అయితే పర్ బ్యారెల్. సో దాంతో కంపేర్ చేసుకొని ఇక్కడ ప్రైజెస్ పెరిగే ఛాన్స్ ఉంది. సో దెబ్బ మనకు పడే అవకాశం క్లియర్గా ఉంది. అండ్ మనం 1/3 కన్నా ఎక్కువ ఫ్యూయల్ రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే మళ్ళీ మన గూడ్స్ బయటకు పంపించాలన్న వాటిపైన శాంక్షన్స్, టారిఫ్స్ ఈ నొల్లి మనం ఆల్రెడీ చూసినాం. ఇవన్నీ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే మనకి మళ్ళీ మన గూడ్స్ ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకో యాంగిల్ దీనికి ఏంటంటే ఇప్పుడు యూరోపియన్ యూనియన్కి ఈ ఎనర్జీ సోర్సెస్ కట్ చేయడం వల్ల వీళ్ళెళ్ళి యుఎస్ పైన ప్రెషర్ పెట్టే ఛాన్స్ ఉంది కొంతవరకు. ఎందుకంటే ఎనర్జీ లేకపోతే మొత్తం అన్ని అస్తవ్యస్తం అయిపోతాయి కదా. ఫుడ్, ట్రాన్స్పోర్ట్, హోటల్స్, బిజినెస్లు మొత్తం ఎకానమీ అయిపోతుంది. అట్లాంటి సిచ్యువేషన్ రష్యా వల్ల యూరోప్ వస్తుందంటే యూరోప్ ముందు జాగ్రత్తగా
ఏదైతే కాన్సిక్వెన్సెస్ తీసుకోవాలో తీసుకునే ప్రయత్నం చేస్తుంది. సో ఒక రకంగా యూరోప్ కూడా ఈ వార్ ఆపడానికి ప్రెషర్ పెట్టే ఛాన్స్ ఉంది. అండ్ మనకు గెలిచిందే రష్యా, ఆల్రెడీ చెప్పింది నేను ఫుల్ సపోర్ట్ ఇరాన్కి ఇచ్చేస్తున్నా ఈ వార్లో అని చెప్పేసి. సో ఇది వన్ ఆఫ్ ద స్ట్రాటజీయా ఏంటి అనేది చూడాలి ఇంకా ముందు ముందు. ప్రపంచంలో యుద్ధాలు ఆపడానికి నేనే వచ్చినా, నేనే శాంతి దూతను, నాకే నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పిండు. బట్ ఎప్పుడైతే ఈయన వచ్చిండో మొత్తం యుద్ధాలే జరుగుతున్నాయి. అది డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పిండంటే, ఇరాన్ తోటి అయితే యుద్ధం జరుగుతుందో అది అయిపోయింది, ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది, మేమైతే టైం అనుకున్నామో అప్పటిదాకా అవసరమే లేదు, ముందే కథమైపోతుందని నేనే చెప్పింది. అండ్ అక్కడ నుంచి ఇరాన్ రెస్పాన్స్ ఏంటంటే, మీరు ఒకసారి గ్రౌండ్ లెవెల్కి వచ్చి దిగి చూడుర్రి, మీకు సినిమా అర్థమవుతుంది. మీరు అయితే గెలుస్తాం అనుకుంటారు కదా, అది మీకు ఇంపాసిబుల్, మీతోటి కాని పని అని చెప్పి వాళ్ళు చెప్తారు. దానికి యూఎస్ ఏమో మీరు ఇప్పటిదాకా చూడని విధంగా మేము బాంబులు వేసి లేపేస్తామని వాళ్ళు చెప్తారు. ట్రంప్ చెప్పిన దానికి కంప్లీట్ ఆపోజిట్ అవుతూ ఉంటుంది ప్రతిసారి. ఒక రకంగా మనం చూసుకుంటే లైక్ ఇరాన్ని అంత ఈజీగా డిస్ట్రాయ్ చేయలేం. ఎందుకంటే ఒక చిన్న థింగ్ అబ్జర్వ్ చేస్తే, ఇరాన్ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆ డ్రోన్స్ వాళ్ళకి తయారు చేయడానికి $50,000 వరకు ఖర్చు అవుతుంది, $20,000 to $50,000 ఖర్చు అవుతుంది. లేకపోతే ఏదైతే అటాక్స్ చేస్తుందో యూఎస్ బేసెస్ పైన, వాటిని న్యూట్రలైజ్ చేయడానికి యూఎస్కి అయ్యే ఖర్చు ఎంత అంటే లిటరల్లీ $4-5 million అవుతుంది ఒక్కొక్కటి న్యూట్రలైజ్ చేయడానికి. ఇరాన్కి మాత్రం ఒక డ్రోన్ $20,000 to $50,000 మధ్యలో ఒక డ్రోన్. అంటే ఆ ఎకనామీ చూడొచ్చు డిస్పారిటీ ఎంత ఉందో. అండ్ ఇవేవైతే న్యూట్రలైజ్ చేసే మిషన్స్ ఉన్నాయో అవి వాళ్ళు మహా అంటే 5-10 తయారు చేయగలుగుతారంట వారానికి. బట్ అదే డ్రోన్స్ విషయానికి వచ్చేస్తే వారానికి 4-5 డ్రోన్స్ తయారు చేయగలుగుతుంది ఇరాన్. అంటే ఆ ప్రొడక్షన్ స్పీడ్ చూడొచ్చు మీరు డ్రోన్స్ కాబట్టి. సో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇరాన్ దగ్గర డ్రోన్స్ ఉంటాయి, వీళ్ళ దగ్గర న్యూట్రలైజ్ చేసే మిషనరీ ఉండకపోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్ కూడా వస్తుంది ఈ వార్లో. అండ్ ప్రాబిలిటీ కూడా ఉంది అది దానికి, అన్లెస్ అంటిల్ యూఎస్ ఇంకా న్యూక్స్కి దిగితే, అంటే న్యూక్లియర్ వెపన్స్ దాని దాకా పోయిందనుకో, ఇంకా ప్రపంచమే అంతమైపోతుంది. అలా పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. సో ఆ దాకా సిచ్యువేషన్ పోవద్దు, అండ్ అంత ఈజీగా పోనీరు కూడా, న్యూక్లియర్ ట్రీటీ సైన్ ఉంటుంది కాబట్టి. బట్ స్టిల్ ఏం జరిగేది అండ్ ట్రంప్ ఎప్పుడు ఏం డెసిషన్ తీసుకునేది ఇవ్వడం చెప్పలేము, చాలా అన్ప్రెడిక్టబుల్ అనమాట. బట్ ఇప్పుడు జరుగుతున్న మొత్తం సీక్వెన్స్ మన ఇండియాకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెసన్. ఎట్లా అంటే, ఇప్పుడు రష్యా మీద కానీ లేదంటే ఇరాన్ మీద కానీ ఏదైనా అటాక్స్ జరిగినాయి అనుకో, ఫస్ట్ వాళ్ళు చేసింది ఏంది, ఆయిల్ని బంద్ చేస్తారు. ఆయిల్ని బంద్ చేస్తే ప్రపంచం మొత్తం ఆయిల్ కావాలి కాబట్టి చచ్చినట్టు వేరే కంట్రీస్ ఎవరైతే యుద్ధానికి చేస్తారో వాళ్ళ మీద ప్రెజర్ పెట్టాల్సి వస్తుంది. ఆపరా నాయన ఈ యుద్ధం, లేకపోతే మొత్తం అందరం మునిగేటట్టున్నాం అని చెప్పి ప్రెజర్ పెట్టాల్సి వస్తుంది, తప్పదు. సో ఈవెన్చువల్గా ఎన్ని రోజులు వరకు కంటిన్యూ చేయగలుగుతారు, చేయలేరు ఆయిల్ లేకుండా. కాబట్టి వారం రోజుల్లో, 10 రోజుల్లో, నెల రోజుల్లో, 2 నెలలకు బంద్ అయిపోతుంది. సిమిలర్ థింగ్ అదే వార్ చైనాతో అవుతుంది అనుకో, సప్లై చైన్ మొత్తం కట్ చేసి పడిస్తుంది. ప్రపంచానికి ఏవైతే అవి థింగ్స్ ఎక్స్పోర్ట్ చేస్తుందో, ఏవైతే నెసెసిటీ థింగ్స్ ఉన్నాయో అవన్నీ ఆపేస్తారు. రేర్ ఎర్త్ మినరల్స్ కావచ్చు, లేకపోతే చిప్స్ కావచ్చు, ఎనీథింగ్ వాళ్ళ దగ్గర అయితే టెక్నాలజీ ఉందో అదంతా పనిచేస్తుంది. దాంతో అడ్వాన్స్మెంట్స్ అనేది జరగవు. సో ఈవెన్చువల్గా వార్ ఆపాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. యూఎస్ ఏమో క్లౌడ్ సర్వీసెస్ అన్ని బంద్ చేస్తుంది, వాళ్ళ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పని చేయకుండా చేస్తుంది. అండ్ వాటిని యూజ్ చేసుకొని ఆబ్వియస్గా వార్స్ ఆపనికే ఉంటుంది, వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. అట్లా ఇండియా మీద అటాక్ జరిగితే ఏముంది లిటరల్లీ మన దగ్గర. సో నీకేముంది అనిపిస్తే అది కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాగే నా నుంచి డైలీ ఒక వీడియో వస్తుంది, మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.